అయినను నేను ఆలస్యం చేసినే కదా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయించున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. తిమోతికి రాసిన మొదటి 3:15 జీవము గల దేవుని సంఘములో ప్రజలు ఎట్లా ప్రవర్తించాలి అని అపోస్తలుడైన పౌలు సంఘాన్ని నడిపిస్తున్న తిమోతికి చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన దగ్గరలో లేడు, ఎందుకంటే ఆయన ఈ ఒక్క సంఘాన్ని చూసుకునేది. కానీ తన శిష్యునికి నేను దూరంలో ఉన్న సంఘంలో జీవం ఉండాలి, సంఘము సత్యానికి మూల స్తంభంలా ఉండాలి అని చెప్తున్నాను. సంఘం అంటే దేవుడైన యేసుక్రీస్తు తన సొంత రక్తాన్ని ఇచ్చి కొడుతుంది. సంఘం అంటే బిల్డింగ్ కాదు, దేవుడు రక్తాన్ని ఇచ్చి కొడుతున్నాడు. సో సంఘం దేవుడిది, సంఘానికి శిరస్సు క్రీస్తు. కాకపోతే ఇప్పుడు ఆయన పరలోకంలో ఉంది, ఈ భూలోకంలో సంఘాన్ని కట్టిస్తున్నాడు. ఆ సంఘం అసలు ఎలా ఉండాలి ప్రజలు అనే విషయం చాలా జాగ్రత్త కలిగి ఉంటుంది. ఎందుకంటే ఈ కాలంలోనే అన్ని రకాల తూర్పులు డిఫరెంట్ విధానాలు వచ్చేసినాయి. సంఘంలో ఉన్న ప్రజలు కూడా అది ఎందుకు సంఘానికి వస్తున్నాం అని తెలియకుండా ఒక రోజు విద్య ఎలా బట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్త పడి ఇట్లా ఉన్నారు ప్రజలు. జీవం గల దేవుడి సంఘంలో జనులు ఎలా ప్రవర్తించవలన అని నీవు తెలుసుకోవలనని నేను ఈ సంగతి రాస్తున్నాను. ఈ చిన్న సంఘంలో మనం ఈ లేఖనాలని అభ్యాసం చేయకపోతే రేపు పెద్ద సంఘం అయిన తర్వాత టెక్స్ట్ సంఘంలా తయారవుతుంది. ఇంత చిన్న సంఘంలో రక్షించబడిన ఒక 5గురు వీళ్ళే సరిగా తెలుసుకోకపోతే రేపు పెద్ద సంఘం అయినప్పుడు అసలు టోటల్గా బిల్డింగ్ కట్టబడదు. చాలా అసలు సంఘము యేసుక్రీస్తు వచ్చేదాకా నిలవాలి అని అంటే ఎంత ఫౌండేషన్ కట్టాలి అనేది సేవకులు తెలియాలి. సేవకులు చెప్పినప్పుడు రక్షించబడినట్టు అర్థం కావాలి, బాగా అర్థం కావాలి. అందులో వేరే ఊరగా వచ్చిపోతున్నాం లేదు అంటే ఆ స్థితి ప్లీజ్ వచ్చినప్పుడు నిలవదు, టైం అంతా వేస్ట్. అందులో కొన్నిసార్లు సేవకుడు చాలా మార్పు చెబుతుంటాడు, కానీ కొంతమందికి గ్రహింపే ఉంది.
మనిషి అని అస్సలు సంబంధం లేకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి రోజులు ఉన్నాయండి. ఎందుకంటే మరీ ముఖ్యంగా అన్ని దినాల్లో అయితే డిఫరెంట్ పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఒక సంఘం ఎలా ఉండాలి అని మనకున్న కొంచెం సమయంలో వాక్యం బట్టి మనం చాలా జాగ్రత్త వాక్యాన్ని బట్టి సంఘం కట్టబడాలనే ప్రయాస సేవకులతో పాటు రక్షించబడిన వారు కూడా ఉన్నారు. ఎందుకంటే రేపు ఆ బాధ తీసుకున్న రాదు. ఒక మనిషి అని చేయలేడు. రేపు ఆ బాధ్యత తీసుకోవాలంటే ఇంకా భారం కావాలి. ఇప్పుడు ప్రస్తుతానికి సేవ చేస్తున్నారు. ఎవరు కష్టపడితే వాళ్ళకి బహుమానం. ఎవరు కష్టపడితే వాళ్ళకి బహుమానం. సో సంఘము ఈ యొక్క లోకానికి రక్షణ ఇచ్చేదిగా ఉండాలంటే ఎలా మూడు తెచ్చుకెళ్ళి వస్తా ఉన్నాను. వాళ్ళ ప్రవర్తన సంఘంలో ఎలా ఉండాలి అని చెప్తున్నాను. రక్షించబడిన మీరు ఇక్కడ చాలా చాలా తక్కువ మంది ఉన్నారు. ఆలోచించండి. దేవుని వాక్యం చెప్తున్న సంఘం యొక్క క్వాలిటీ చాలా స్థాయిలో ఉంది. చాలా స్థాయిలో ఉంది. కానీ మనం దాన్ని రీచ్ అవ్వాలి. మనం ప్రొఫెషన్లో కొంచెం రీచ్ అవ్వాలి. వదిలిపెట్టకూడదు. ఈ వదిలిపెట్టే ఈ ప్రయాణంలో ఎన్నో వస్తాయి. ప్రస్తుతం మీకు రావు, సేవకు వస్తారు. ఒకటేగా భారం తీసుకుంటుంది. తర్వాత మీరు ఎవరు అందరూ జాగ్రత్త పడాలి. ఈ సంఘాన్ని కట్టగలరు. అందరూ కట్టాలి. దేవుడు ఎవడు అనుమతి ఇవ్వడం. వాళ్ళు చెప్తున్నారు గట్టి వాళ్ళు. సంఘంలో జీవం ఉండాలి. జీవం అంటే ఏంటి? వంటలు ఇచ్చేస్తున్నారు. వాక్యం ఏంటంటే స్పందించేస్తున్నారు. చచ్చినట్టు ఉండకూడదు. ఒక సత్యవాక్యము, పరిశుద్ధమైన లేఖనము మీకు గుర్చుతుంటే కొంతమంది సంక్షిప్తంగా ఉంటున్నారు. అందరు కాదు. కొంతమంది జరుగుతాను వాళ్ళే కట్టబడి నడుచుకోవాలంటే ఎవరైనా డౌట్ నాకు చెప్పబట్టలేదు. ఏ సంఘంలో అయినా రక్షించబడి చాలా జాగ్రత్తలు లేకపోతే రక్షణ నిర్లక్ష్యం చేస్తే మీకెందుకు ఆత్మ ఆ జీవం ఉంటాను. వాక్యం చెప్తుంది. నేను ఆ వాక్య ప్రకారము జీవం కలిగి ఉన్నాను. మనం మొదటి నుంచే ఈ ఫౌండేషన్ వేసుకుంటూ వెళ్ళాలి. స్టార్టింగ్ నుంచి ఈ ఫౌండేషన్ లో ఉండాలి. ఏదో మనుషులు వస్తారని ఏదో మగ్గుబాటలు చెప్పేసి ఇలా చేస్తే రేపు ఒక్కరు లేదు. ఈరోజు వస్తున్న వాక్యాన్ని చాలా జాగ్రత్తగా, ముఖ్యంగా రక్షించబడిన వారు
మనం సంఘంలో ఉండే ప్రవర్తనకి, మనం ఈ లోకంలో ఉండవలసిన ప్రవర్తనకి చాలా న్యూస్ ఉంది. సంఘం అంటే ఎలా ఉంది, నేను మంచిలాగా ఆ బయట వెళ్ళిన తర్వాత ఏంట్రా అన్నారు. ఈ రిఫ్లెక్షన్ లోపల జీవితాలు, నీ ఆఫీసులో, నీ ఇంట్లో, నువ్వు మార్కెట్కి వెళ్తుంటే అక్కడ నువ్వు చూపెడితే అసలు నువ్వు బ్లెస్సింగ్ అవుతావు. నీ ద్వారా దేవుడు కనిపిస్తావు. ఈరోజు సంఘానికి పోయించాను, నువ్వు కలిసి మంచి వార్తలు చెప్పారే, అది పోతే ఆ పై పైన ఎక్కడో తలగొన్న ఒక బంతిలాగా ఉంది, హృదయానికి లేకపోతే అదే పదే చెప్పారు. అసలు ఏం లేకపోతే చెప్పింది ఎప్పుడు నడుస్తున్నావు, చెప్పిన వాక్యం అసలు నీకు పడిపోయే సమయాల్లో గుర్తొచ్చి అది నువ్వు నడవాలి, అది వస్తే ప్రయోజనం. పని చెప్పాను ఈరోజు అసలు అప్పుడు పని చెప్పాను, మార్కులు వేస్తాను కాదు. అని చాలా మంది ఎలా ఉన్నారంటే శరీర తత్వంలో ఉంటుంది, వాక్యాన్ని వాక్యంగా తీసుకోకుండా అంతసేపుడుగా అంటే చాలా రెస్పెక్ట్, మొత్తం చూస్తుంటే నిద్రపోవటం, ఇట్లా ఉన్న రోజులు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నిజమైన విశ్వాసి ఎలా ఉంటాడంటే దేవుని వాక్యం, నేను ఇంటికి చదువుకున్నా ఆ వాక్యం, నాకు ఎవరైనా చెప్తున్నా అదే వాక్యం. పెద్ద సేవకులైనా చిన్న సేవకులైనా పిల్లనాడు చెప్పాడు ఒకసారి ఎవరు వాక్యం అనేది వందకొట్టు వాళ్ళు జీవం గల సంఘంలో ప్రజలు. మిగతా వాళ్ళు ఐ డౌట్ ఇట్, రేపు ఆయన వస్తే లేపబడతారా అని. సంఘంలో అది దేవుని యొక్క కుటుంబం. సంఘాన్ని ఎలా పోలుస్తున్నారంటే ఒక విధానం ఉన్నది. దేవుడి తండ్రి రక్షించబడిన రక్షణలోకి ఆయన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్న పిల్లలు ఆయన పిల్లలు. దేవుడి తండ్రి తర్వాత కుటుంబం. యేసు ప్రభువు ఆయన జ్యేష్ఠ కుమారుడు, మనం యేసు క్రీస్తు రక్తం ద్వారా ఆయన దత్తపుత్రుడు. ఇప్పుడు రక్షించబడిన తర్వాత మనకి ఏ అవగాహన ఉండాలి? మీలో సొంత తండ్రులు ఉంటారు, కొంతమంది బతికే ఉంటారు. ఇప్పుడు మీరు వారి పిల్లలు అనుకో, శరీర పరంగా వారి పిల్లలే, కానీ ఈ బాంధవ్యాలు అన్నీ ఎదిగిపోతాయి. వాళ్ళతో ఎలా రిలేషన్ ఉండాలి బైబిల్ చెప్తుంది. బట్ మీరు మెయిన్ రిలేషన్ ఎవరితో ఉండాలా? పరలోకంతో ఉంటారు. ఆ ఉండటానికి నువ్వు ఉండగలరా? నువ్వు సొంత కొట్టలేను ఆయన ఆత్మించాడు. ఎలా ఉంటామంటే ఆయన ఆత్మించాడు. ఈరోజు బాప్తిజం తీసుకున్నాం, మీరు ఎవరన్నా దేవుని ఆత్మ పొందకుండా శరీర పరంగా అజ్ఞానం చేశాడా ఇజ్ఞానం చేశాడంటే జాగ్రత్త. దేవుడు చేసిన రక్తంతో చేసిన రక్షణ మీకు తెలియట్లా. నువ్వు అంత అజ్ఞానంలో ఉండి నువ్వు అబ్బా శోధిస్తున్నాడు. ఇంకేపుగా ఉన్నాం. చాలా మంది రక్షించబడి స్టార్ట్ నుంచే దేవుని యొక్క ఆ వాక్యాన్ని చాలా ఇంట్రెస్ట్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేయడం వల్ల కొంతసారి ఎలా తయారవుతారంటే
లోక ప్రజలు ఎలా చూస్తారో వారు కూడా అలానే చేస్తారు. రిటర్న్ కాకపోతే జాగ్రత్త. పడకపోతే అసలు చివరిదాకా విశ్వాసం ఉంటుందో లేదో నాకు డౌట్. మొదటి వారు కడపటి వారు అవుతారు. మనకి ఈ విషయాలు తెలుసు కాబట్టి మనం అశ్రద్ధ చేసేవారు బాగోలేదు. తెలియనాలనుకో చెప్పలేదనుకో పోతే తెలియలేదు. విశ్వాస జీవితంలో అసలు సంఘం అనే దాంట్లో జీవం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సంఘంలో జీవాన్ని కాపాడడానికి సంబంధ బాంధవ్యాలు కూడా చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారంటే సంబంధాలు కొంతమంది ఎలా ఉంటున్నారంటే వస్తారు అస్సలు ఏం రిలేషన్ అంటే సేవకులతో రిలేషన్ ఉండదు. అంటే వాళ్ళు ఏదో భక్తి చేస్తామని అనుకుంటున్నారు కానీ దేవుడికి ఇచ్చేది రావాలి కాదు. రక్షించబడిన తరువాత సంఘంలో ఉన్న ప్రజలతో ఇంట్లో వాళ్ళు ఉన్నారు మాట్లాడుతున్నారు పోయి ఎట్లా బట్టి అట్లా ఉంటే ఎక్కడ కుటుంబం అట్లా ఉన్నది ప్రస్తుతం. ఎందుకంటే ఈ మర్మము తెలియట్లా. అదే కుటుంబం అయితే కనిపిస్తుంది కదా, శరీరానికి బరువు చూస్తున్నాయి కాబట్టి ఈ కుటుంబం అర్థం కావట్లా చాలా మంది. అదే మామూలు కుటుంబం అయితే భలే, కానీ ఈ కుటుంబంలో రక్షించబడిన బిడ్డలు ఇన్ని అన్నదమ్ములని అత్త చెల్లులని వారే నీతో రేపు నిత్యత్వంలో ఉండబోయేదని కొంతమంది వాళ్ళు శ్రీమంతుగా కొంతమంది అస్సలు ఏమి స్పందనే ఉంది. వారికి ఏంటంటే దేవుడు ఇది అడిగితే ఇస్తాడు, అది అడిగితే ఇస్తాడు, ఒక ఇచ్చే యంత్రం అన్నమాట. అంటే యేసుక్రీస్తు సంఘం కాకుండా ఇక్కడ రేపు నిలవబోయే సంఘం లాంటిది ఆయన వచ్చినప్పుడు ఈ సంఘంలో జీవం ఉందా? రెస్పాండ్ అవుతున్నాను. ఫస్ట్ ఈ సంఘంలోని రిలేషన్ స్పిరిచువల్ గా బాగుంటే ఆటోమేటిక్ గా ఇక్కడ లోపల రిలేషన్ కూడా కరెక్ట్గా ఉంటుంది. మీ అనుభవం కూడా బాగుంది. కానీ ఎప్పుడే నీకు పోవాల్సిందే వెళ్ళిపోతుంది. మనం రక్షించబడిన తర్వాత అరే సేవకుడు చెప్తున్నాడు, ఇన్ఫాక్ట్ నీకు చెప్పాలి రక్షించబడిన వారిని బాగు చేయాలి చాలా చాలా ప్రయాసం ఉంటుంది. ఎవరు సేవకుడు నిజమైన విశ్వాసి ఆ అండర్స్టాండ్ లో వస్తాడు. నాకు సంబంధం ఓని దేవుడు కట్టేదో చెప్తున్నాడు. కానీ కొంతమంది శరీర తత్వంలో విశ్వాసులు అమ్మలేవారు. నిజంగా విశ్వాసులుగా నాకు తెలియదు కానీ నేను నాకు చెప్తాడా వాళ్ళ గురించి ఎంత ప్రేమతో బాధపడతా చెప్తున్నాడు అర్థం కాదు.
సో మనం జీవం గల సంఘంలో ఆ రిలేషన్ అనేది ఏర్పడాలి. లేకపోతే 5 సంవత్సరాల వాళ్ళు ఉండరు. ఎవరిని కనిపిస్తారంటే నిజమైన వాక్యం దేవుడికి వాటి దగ్గరికి వచ్చినప్పుడు కొట్టేస్తే మాట్లాడలే. సో సంఘంలో సేవకులకి, పరిచారకులకి, విశ్వాసులకి చాలా పనిలాగా చెప్తున్నాడు కదా. ఇన్ఫాక్ట్ ఇంతకు రావచ్చు. రేపు ఆత్మలు చాలా జాగ్రత్త. ఇక్కడ తండ్రి ఎట్లయితే శరీర విషయంలో చదువు చెప్పించడానికి కష్టపడి చేస్తున్నాడో మీ ఆత్మను కాపాడటానికి నిజమైన సేవకుడు చాలా ఆలోచిస్తాడు. వాళ్ళు వాక్యం చేస్తమే కాదు, ఎలా ఉంటున్నారు ఈ విశ్వాసులు రక్షించబడ్డారు. కానీ అసలు ఎప్పుడు వేరే మాట్లాడతారు, అసలు అటు నుంచి రెస్పాన్స్ కానీ అసలు ఎట్లా ఉంటుంది తన యొక్క ఆత్మీయత. కొంతమంది ఎక్కువ సేవకులే మాట్లాడతారు. వాళ్ళు ఓపెన్ అయ్యి నేను పరిస్థితిలో ఉన్నాను, ఏం చేయాలి, ఎట్లా ఈ వాక్యం చదువుతున్నాను, నాకు అర్థం కావట్లేదే, ఎలా అసలు వాళ్ళకి ఏంటంటే ప్రేమ అంటే ఏంటంటే ఎప్పుడు సంఘం సేవకులు వచ్చి వాళ్ళు బాగా బాగుంది బాగా ఎక్కువ. ఆ సేవకుడికి లిమిటేషన్స్ ఉండవా? ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తా ఉంటే నీకు సంఘం పెరుగుద్దాం. సో నువ్వు మొదటి కాలం ఉండొచ్చు తెలియక, తర్వాత నువ్వు ఏమవ్వాలి, అవుతూ ఉంటావు. అది జీవం. సంభాషణ చెయ్యాల. ఎట్లా ఎవరికి ఏమైనా హెల్ప్ కావాలా? రేపు నేను సహకారంగా నా తండ్రిని ఇంట్లో వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారు, ఇక్కడ ఇంట్లో వాళ్ళు కూడా బాధ్యత వాళ్ళు. డాడీ ఎప్పుడు పని చేస్తుంటారు, నేను చేయనా చెప్పాలా? వాళ్ళు ఎలా ఇక్కడ ఎలా ఉన్నారు విషయంలో రేపు నేను దేవుని యొక్క కుటుంబాన్ని కట్టే దాంట్లో ఏం చేయగలను అనేది ప్రతి విశ్వాసికి ఉన్న సంఘం చాలా ప్రయత్నం. లేకపోతే ఆ సంఘము ఎప్పుడు అక్కడే అప్ప ఉండడం. సంఘము సత్యము. ఈనాడు సత్యం చెప్తానికి అపవాది ఎంత ఇబ్బంది పెట్టేస్తాడో నిజం చెప్తాను. విశ్వాసం ఏదో మాత్రన్నట్టు అబద్ధాలు మనకు బాగా సత్యంగా ఉదయితే మనం చాలా ఇంకా ఉంటాం. ఒక మాట అడిగితే ఏమవుతున్నట్టుగా చెప్తే అది క్వాలిటీ మెయింటైన్ చేస్తావా? అన్నీ నీ సొంత ఏయబట్టే చెప్పాలి కాదు. సేవకుడు ఏమన్నా అడిగాడు ఈ వాక్ కోసం, అది సత్యం చెప్తే తనకి ప్రెజెంటేషన్ అర్థం ఉంది, అది చెప్పాలని నడిపించాలి. కొంతమంది హైలో తెలుపరు, నాకు దేవుడు వచ్చింది తెలుపరు. ఇది వీళ్ళకి దేవుడు సేవకుని గురించాడు అర్థం కాదు. లేదని నువ్వు ఎంతో నా పని నేను చేసుకుంటాను ఏముండదు. సో అలాంటి వాళ్ళ సంఘంలో చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా జీవన సంఘంలో ఉన్నవారికి నాకు డౌట్.
కానీ మన సంఘంలో అలా ఎవరు ఉండకూడదు అనే దాంట్లో స్టార్టింగ్ లో ప్రతి ఒక్కరితో కూడా నేను లైఫ్ చేస్తున్నాను. అదే మేము మీరు దబాయించే వాళ్ళని కాదు, వచ్చి తెలిసిన తర్వాత మీరు ఆ విధానంలో మరుచుకొని మీరు మాట్లాడిస్తారు. సేవకులు చెప్పేదాన్ని పరిచారకులైనా విశ్వాసులైనా మంచి మనసుతో అర్థం చేసుకుంటున్న ఆ దేశంలో సంఘం పరిచయం కలుస్తుంది అని చెప్తే ఎందుకంటే అవ్వానికి చేసి మనసు ఓల్డ్ నేచర్ మొత్తం వచ్చేస్తుంది. చెప్పకపోతే ఏమన్నా దేవుడు వచ్చి ప్రేమను అంటూ ఉంటుంది. ఏంటా అసలు పైన చెప్పడం అండి, అసలు ఏమన్నా చెప్తున్నా ఈ దేవుడు అంటున్న సమయం ఎంతో బాధ ఒకేసారి చెప్పడం. ఆ దాంట్లో చెప్పినప్పుడు కొంతమంది అది కూడా అసలు అర్థం కాదు. వాళ్ళు నాకు డౌట్ వీళ్ళు అర్థపడతాం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరు శ్వాసపడంలో కూడా లేదు. వాళ్ళ రిలేషన్ ఏదన్నా డౌట్ఫుల్ సిచ్యువేషన్ వస్తే అన్నా ఈ సమయంలో ఎలా పంపించాలి, ఏదన్నా డౌట్ఫుల్ సిచ్యువేషన్ నాకు కన్ఫ్యూషన్ వస్తుంది, ఇదే సత్య మార్గం లేదా ఇదే నేను ఎలా ప్రవర్తిస్తే నేను ఫాలో అవ్వకుండా స్ట్రిక్ట్ విశ్వాసం వెళ్తానని ఆ డౌట్స్ శాపతో రిలేషన్ ఉన్నవారే చాలా చేసి నాకు కొంచెం అర్థం రావచ్చు. ఈ విషయంలో డౌట్ వస్తుంది నాకు, ఎలా నేను ప్రవర్తించాలి అగ్నించి నేను తెలుసుకోవాలి. కొన్ని సిచ్యువేషన్స్ అలాంటివి వస్తాయి, అన్ని వేళలో కొన్ని మీరే చేసుకోగలరు, కొన్ని డౌట్లు వస్తాయి. ముందు నడిచిన వారు ఎవరు ఉన్నారో వాళ్ళని అభిప్రాయం తీసుకోవాలి. ఎట్లా చేసుకుంటారు అది ఒక్కసారి వస్తుంది నీకంటే రాదు. స్టార్టింగ్ లోనే ఆ రిలేషన్ ని డెవలప్ చేసుకోవాలి. ఆ తగ్గింపు మనసు ఓకే నాకు మంచి కాఫీ చెప్తారు, నన్ను ఏదన్నా మాట అన్నా ఇప్పుడు అన్నాడు కానీ ఆయన పాపం అసలు తర్వాత దోషంలో కూడా ఉండదు. ఎందుకు అంటున్నాడు అని కొంచెం ప్రేమించేవాళ్ళు ఉంటారు కొంతమంది, మన కుటుంబం లేదు. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు పశ్చాత్తాపడ్డారా బాప్తిజానికి ముందు అని డౌట్. కానీ నిజమైన పశ్చాత్తాపడిన వారు జాగ్రత్త వలన నువ్వు ఏదన్నా ఉంటే నాకు చెప్పు, నీకు కొన్ని దేవుడు నడిపిస్తూ ఉంటాడు, అది కాదు ఆ ఫ్రీడంలో ఉండు. కానీ కొన్నిసార్లు సంఘంలో ఉన్న పెద్దలు కానీ ఆపర్లు కానీ నువ్వు కడబాటు వస్తుంటే అడుగు, రెండు చేతులతో ఈజీగా నడవచ్చు, ఒకటి ఉంటే అప్పాన్ని లాగేస్తారు. పెట్టి ఆత్మీయంగా ముందు నడిచిన వారి కంటే ఈ లోకంలో ముందు నడిచిన వారు అడుగుతుంటారు. రక్షించబడి దేవుని ప్రజలు అసలు సంబంధమే పెట్టుకోరు, వాక్యం అంటారు చాలా గట్టిగా ఆరాధన చేసినట్టు కనిపిస్తారు. నాకు వాళ్ళ ప్లేస్ లో ఎక్కువ మొత్తం లోకంలో ఉంటుంది. ఏదైనా డౌట్ వస్తే అక్కడికి వెళ్తే ఎలాంటి ఆలోచిస్తాడు ఆయన, అలా విశ్వాసం బంధం ఇవ్వాలి. సో జీవం గల సంఘంలో ఒక ప్రాపర్ రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్.
వాళ్ళు ఎక్కడ నడిచారు? గమనం కలప ఈ విషయం అని మీకు దేవుడు చెప్తా ఉంటాడు. అది అడగండి. లేకుండా లోపంలో ఉన్న మీ ఫ్రెండ్ అడిగి ఇంకొద్ది లాగేసి విద్యార్థి రేపు ఆర్థిక సంఘంలో ఎత్తబడే సంఘంలో ఉంటారు. సో అనుకోని మనం సంఘంలో ఉన్న ప్రజల మధ్య ప్రాపర్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అమ్మవారు ఏం చేస్తారంటే, అమ్మో అమ్మో ఎంతగా నేను ఉన్నానా దాన్ని హైట్ చేసేస్తుంది. అప్పుడు దానివల్ల మదన పడిపోతుంటాడు. ఎంతో మదన పడతాడు. చూపి ఆ మదన పడే విషయంలో ఇంక తక్కువలేక లాస్ట్ అయిపోతాడు. ఏమించారంటే సంఘం ఒక ఇద్దరితో స్టార్ట్ అయిందనుక ఒక 6 నెలల తర్వాత రక్షణ పొందిన వాళ్ళు ఏదో ఒక 7 మంది వచ్చారు. వాళ్ళు వాక్యం వింటా ఉన్నారు. వాళ్ళలో ఒక ఆయన వచ్చి ఇలా నేను రక్షణ పొందుతాను అంటే సేవకు చెప్తారు. దేని విధంగా రక్షణ అంటే ఆలోచించుకో. ఇది మీకు అర్థమైందా? పశ్చాత్తాపన మన పనుల ద్వారా కాదు, మన పనుల కంటే దేవుడు ఆ రక్తాన్ని ప్రార్థిస్తాను, ఆ రక్తాన్ని పాపాలను అంగీకరించాలి. అది మీకు ఆత్మస్తుంది, దేవుని ఆత్మస్తుంది. ఆ తర్వాత అగ్నిమానం చేస్తుంది దేవుని ఆత్మ. దాంతో దేవుని ప్రేమ కుమ్మరిస్తేస్తాడు. దేవుని యొక్క సమాధానం చాలా ఉంటుంది మీకు. నేను దేవుడు మన వాక్యంతో మాట్లాడుతూ తన ప్రజల సేవకుల యొక్క సహకారంతో ఆ పనుల రాజ్యాన్ని నడిపిస్తాడు. ఒక ఆయన రక్షించుకుంటే ఇద్దరు ముగ్గురయ్యారు. ఇప్పుడు సంఘంలో నిజమైన కౌంట్ ఎంత? ముగ్గురే. కానీ రక్షణ పొందడం అది 6 మంది ఉన్నారు. వాళ్ళు వచ్చి వాక్యం ఉన్నారంటే ఒక రక్షణ పొందేవారు కాదు. కానీ దేవుడు పనిచేస్తుంటాడు. వాళ్ళు కూడా ఈ ముగ్గురు జాగ్రత్తగా ఉంటే వాళ్ళు ఇంకా వచ్చి అయ్యా ఇవన్నీ మా ముగ్గురు అర్థం అవుతుంది అని దేవుడు తెలియజేస్తుంటాడు. దేవుడు ఆ రక్షించబడని వ్యక్తులు మాట్లాడుతూ ఉంటాడు. అంటే నేను కూడా బాప్తిజం తీసుకుంటాను అయ్యా. ఇక్కడ కొత్తగా రక్షించబడిన ఒక వ్యక్తి తడబడతా ఎట్టబడతా అంటున్నాడు అనుకో, 4వ వాడు వస్తాడా? వచ్చినా ఎలా అడుగుతాడు? ఏముందా ఆస్తి గారు తీసుకుంటాడు, లేకపోతే ఆస్తి గారు నెమ్మది ఉంటారు. ఏం లేదు. రక్షించబడిన తర్వాత ఆ వ్యక్తి అంతకుముందు బోధన విని ఈ 6గురితో రిలేషన్ పెట్టుకొని వాళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటే అని ప్రేమతో మాట్లాడుతుంటే వాళ్ళలో ఎవరో ఒకరు మొదటిగా కట్టలేడే, మొదటిగా ఎంత పడితే అట్లా అబద్ధాలు చెప్పడం అలా ఉన్న వ్యక్తి మరి ఎంత ఆనందం చేస్తాడు. ఇంకా చాలా సంతోషం ఉందా, చంద్రనసత్వం ఉందా, సమాధానం ఉందా, నేను కూడా రక్షణ పొందుతానయ్యా అని వస్తాడు. ఈ రక్షించబడిన వ్యక్తి ప్రాపరు సేవకుని అండర్స్టాండ్ లేకుండా ఎట్లా బట్టి అట్లా ఉంది ఆ రిలేషన్తో ఉంటే అది ఇదంతా ఏదో అబద్ధమయ్యా. వీళ్ళు ముసుగేసుకొని ప్రార్థన చేస్తారు కానీ ఐదు ఎక్కడో చాలా మందికి విన్నాను. మీరు చాలా రెస్పెక్ట్ గా ఉన్నట్టుగా ఆడవాళ్ళు ముసుగేసుకొని ప్రార్థన చేస్తారు. తర్వాత ఏమైనా పడుతుంటే మా ముందు చంపుతారు చెప్తున్నారు.
అట్లా ఉంటే ఏమన్నా జీవం ఉంటుంది? సరైన బోధ లేకో, చెప్పిన వారు సరిగా నడవకో, అసలు రక్షణ అంటే సరైన అవగాహన లేకో ఆల్రెడీ చాలా సంఘం పెరిగిపోయింది. అలాంటి పరిస్థితుల్లో దేవుని బట్టి మనం సంఘాన్ని దాంట్లో పనిచేసి కట్టాలని ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు స్టార్టింగ్ లో చాలా డౌట్లు వస్తాయి కావా? ఎందుకంటే ఆలంటే వాళ్ళని నమ్మాలంటే చాలా జాగ్రత్త అవసరం. అదే అప్పుడు ఆదిమ సంఘంలో అయితే వాళ్ళు చాలా డిఫరెంట్ గా పరిశుద్ధాత్మతో నింపబడి కేవలం చాలా క్లోజ్ గా ఆనందంతో పెట్టేవాళ్ళు. మన ముందు రక్షణ పొందిన వాళ్ళు రక్షణ పొందిన బాబుని తీసుకునేవాళ్ళు. అట్లా మన అబద్ధాలు చెబుతూ రద్దుగా మాట్లాడుతూ అనిజనులు మాట్లాడే మాటలు వాళ్ళు నోటి నుంచి వస్తూ ఎలా ఉంటే డ్యాన్స్ వేస్తూ ఈ సమయంలో మనం జీవకరంగా తప్పని బయట అది ఆ బాధ్యత ఎవరిది? ముందు సేవకుడిగా ఉంటే కష్టం. రెస్పాన్సిబిలిటీ స్టార్టింగ్ లో అతను తీసుకుంటాడు. తర్వాత ఎవరు కొత్తగా వచ్చిన ఆ మూడో వ్యక్తి వాళ్ళిద్దరు కాకుండా మూడో వ్యక్తి అయ్యా మరి కూర్చోన్నాను కొంచెం వాటర్ తీసుకురా, కొంచెం చీప్ వేసుకొని కొద్దిగా చిన్నవాడికి ఈజీగా వేయకుండా నార్మల్స్ లేకపోతే ఆ పని చేయి. నార్మల్స్ లేకుండా పశ్చాత్తాపం లేకుండా నీకు ఈ లోకంలో తక్కువైన పనులు ఇస్తే సంఘంలో చేయగలరు. చెప్పులు తీయమని చాలా కష్టం. ఎప్పుడు సేవకులు తీసుకోవాలి. ఒక ఆటలో చెప్పులు పెట్టమంటే చాలా కష్టం అవుతుంది. నాకు ఇది ఇచ్చాడు నేను వాక్యం చెప్తాను. ఫస్ట్ అది చేస్తే తర్వాత నేను కరెక్ట్గా చెప్పగలను. ఆ సమయం వచ్చేస్తుంది. ఎవరు ఆపలేరు కూడా. దేవుడు నీకు వాక్యం ఇచ్చేదాన్ని ఎవరు ఆపలేరు కూడా. ఏం చేయాలి? ఫస్ట్ రక్షించబడిన తర్వాత దేవుడు తప్ప నేను కొంచెమన్నా నేను రెస్పాన్సిబిలిటీ పక్క వాళ్ళని కల్పించడం అనుమతిస్తే ఆ సమయంలో జీవం అవుతుంది. ఆయన రక్షించబడి బాధలు తీసుకొని అసలు ఏం కనెక్షన్ లేకుండా ఉంటే ఒక సమయం వస్తుంది. ప్రత్యేకి ఆ వ్యక్తి వెళ్ళిపోతుంది. ఉంటే ఆ వ్యక్తి దగ్గర తీసుకుంటానికి లోపల కానీ దాంట్లో అసలు గద్దెప్పు అసలు రాదు. జనరల్ గా ఎందుకు వస్తుందంటే చాలా నెగ్లిజెన్స్ జరిగింది. ఇక్కడ అనుకో చెప్పకపోతే దేవుడు ఏమంటారు? సేవకుని ఏం చేస్తావు? అదే స్టార్టింగ్ లో చాలా లేతగా ఈజీగా రెస్పాండ్ అవుతుంది. గద్దెప్పు వస్తుంది. జీవితంలో సేవకులతో ప్రాపర్గా రిలేషన్ ఉండాలి. మొదటి టెస్ట్లోనిగా పద్ధతిలో ఒక మాట నాలుగు ఐదు చదవండి. 2వ అధ్యాయం. మొదటి పత్రిక 2వ అధ్యాయం 4 చదవండి.
స్వార్థి మాకు అప్పగించినట్లు ఉమ్, యోగ్యమని దేవుని వలన ఎంచబడిన వారమై ఉమ్, మనుషులను సంతోషపెట్టు వారము కాక ఉమ్. మన హృదయములను పరీక్షించు దేవుడినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఈ మాట చూడండి ఒకసారి కొంచెం ఆలోచన చేయండి. మనుషులు సంతోష పెట్టాలనుకున్నాను. ఏం చెప్పదు సింపుల్ గా, నీకు అది చేసేస్తాడు, ఇది చేసేస్తాడు, అది చేసేస్తాడు, నువ్వు చేయలేదు. అది ఎంత పని, అది ఏమో నా ఆత్మకేమో తెలుసుకొస్తుంది, నీకు న్యాయం ఏమో తెలుస్తుంది. అది చెప్తున్నాడు, సువార్తని దేవుడు మాకు ఇచ్చాడు. మేము మనుషులు సంతోష పెట్టాలని కాదు. రేపు రక్షించబడిన వారు దేవుని ముందు ఘనతను పొందుకుంటుంటే అది మాకు సంతోషం. మాకేంటి సంతోషం అంటే సేవకు చెప్తున్నారు పౌలు, మేము ఊరినే సంతోష పెట్టడానికి ఈ శరీర పరంగా చేసి ఇది చేసి ఏమి హెచ్చరిక చెప్పకపోతే అది కాదు మా సంతోషం. మాకు నిత్యమైన సంతోషం ఏంటంటే ఆ అధ్యాయం చివరికి 19 వచ్చిన చదవండి. నేనేలా ఆ, ఆ నిరీక్షణ ఆయనను ఆనందమైనను అతిశయమైనను ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా నిశ్చయముగా మీరే ఆ మహిమకు ఆనందమై ఉన్నాడు. ఆయన దేని గురించి సంతోషిస్తున్నారంటే రేపు ప్రభు వచ్చినప్పుడు ఈ విశ్వాసం లేకపోతే నా సంతోషం ఉంటాయి. అది నాకు మనమాడికి దేవుడు ఇచ్చినట్టు. అంత కేర్ తీసుకొని నిజమైన సేవకు చెప్తాడు. అందరూ కాదు, మనకు డబ్బులు ఇస్తాడా, ఎక్కువ మంది వస్తే డబ్బులు వస్తాయి, ఒకటి కొద్ది పొగితే జాబ్ చేసే వాళ్ళకి మర్యాద ఇస్తుంటే ఆయన చెప్తున్నాడు. యువతకు వస్తే మీరు మేము 5వ వచనం 5 నేను ఎక్కి ఉన్నట్టు దేవుడు మాట్లాడినను ధనాపేక్షను ఖర్చుపెట్టు దేశం ఎంతకు వినియోగించలేదు. ఎందుకు దేవుడే సాక్షి. ఇది నేను ధనాపేక్షను కప్పిపెట్టవరకు ఏం చెప్పచ్చు? రిచ్ పర్సన్ కి మంచి మాట రిచ్, అలా డిఫరెన్స్ చూపెడితే ఆ రిచ్ పర్సన్ కంటిన్యూ చేస్తా ఉంటే సంఘానికి కొంచెం ఆదాయం వస్తుంది. నుంచి ఇక్కడ గ్రంథం ఆయన జాగ్రత్త, ధనానికి శక్తి దాస్తావులేవు ముందు ఏమి ధనం సంపాదించు, నువ్వు కూడా ఎక్కువ అనబడతావు. అఫ్కోర్స్ వ్యామంగా మాట్లాడటం అది కాదు, వాక్యం చెప్పే దాంట్లో ధనవంతుడైన జాగ్రత్త. ఈ ధనం లోకవాసి గడిచిపోతా ఉంది. నువ్వు అక్కడ అసలు నిలవాలంటే ధనం నమ్మకం పెట్టుకోవాలి. బట్ ధనాన్ని ఎంత ఖర్చు పెట్టాలో జ్ఞానం కలిగి ఉంటుంది. అది లేదు. ధనాపేక్షని కనిపెట్టేటట్టుగా శబ్దం చెప్తుంది. ఇంకో మాట ఆయన చెప్తూ దేవుడు చదవండి. అయితే తండ్రి తల్లి తన సొంత పిల్లలను ప్రారంభించినట్టుగా నేను మీ మధ్య సాగులమై ఉంటుంది. ఒక తల్లి లాగా సేవకుడు పౌలు పరిస్థితి చూస్తే ఆయన మంచి ఇల్లు, ఆయనకి దేవుని యొక్క రాజ్యం గురించి ప్రత్యక్షత రాకపోతే
అని చక్కగా ఇంటికి తీసుకుంటూ వచ్చాను. ఆయన పెద్ద పేరు రావాలని ప్రవర్తించేవాడు. ఇప్పుడు విశ్వాసుల్ని తెలుసుకుంటాను అని ఆయన ఎంత తగ్గింపు వస్తాడంటే ఆయన బాగలేదని కాదు, గౌరవించినట్లుగా అలా వస్తున్నాను. తర్వాత కిందకు వస్తే 11-12 చదువుతుంది. మన రాజ్యంలో అప్పుడు దేవుడు తగినట్టుగా మీరు నడుచుకోగలరు. నేను నీలో ప్రతిపాదించిన తండ్రి తన బిడ్డలే గల నడుచుకుని మీరు ప్రతిపాది గలవా నేను నడుచుకోవాలని దేవుడు ఇక్కడ తండ్రి అంటున్నాడు. అంటే తన యొక్క హృదయం ఎలా ఉందంటే వాళ్ళిచ్చే డబ్బులు కాదు, వాళ్ళని సంతోష పెట్టాలి, ఏదో ఇక్కడ లోకసారమైన సంతోషంతో పోగొట్టాలి, ఇది కాదు. రెస్పెక్ట్ చేస్తారు, అందుకే తగ్గించుకోవడం అంటే వాళ్ళ తిరిగినది ఎలా ఉంటుందంటే అది కాదు, నేను దేవుడు సంతోషపెట్టి సేవ చేయాలి అని కొంచెం ఎక్సలెన్స్ రాసి వచ్చినా కానీ చాలా కష్టపడుతుంది. నాకు కొన్నిసార్లు ఎవరికైనా చెప్పాలనంటే చాలా కష్టం వేస్తుంది. మళ్ళీ నేను చెప్పేసి మళ్ళీ నేను బ్యాగ్ అనిపించుకోవడం ఎందుకు, అందరూ మంచిగా మాట్లాడుతుంటే నన్ను ఎవరు కూడా కానీ కొంత సమయం వాళ్ళు లేట్ చేస్తుంటే జాగ్రత్త మొత్తానికి ఎంత బాధ ఉంటుంది అని చెప్పాలి. కొంతమందికి అర్థం కాదు. నేను నా ఫ్యామిలీలో నా పనులు చేసుకుంటూ చక్కగా అమెరికాలో జాబ్ చేసుకుంటూ కారులో తిరుగుతూ అలా ఉంటే పౌరుకి ఇల్లు ఉంది కదా, చక్కగా పని చేసుకుంటుంటే అదే లైఫ్. దానికి మహిమ తిరిగడం లేదు. కానీ పౌరుకు ఒక ప్రత్యక్షత వచ్చింది. తెలియదు నువ్వు ఎన్ని ఆత్మలైతే ప్రభు వచ్చిన దాకా చాలా జాగ్రత్తగా వాళ్ళ చెప్తూ పడుతూ వాళ్ళ మిస్అండర్స్టాండ్ చేసుకో పడుతూ అలా కాస్త ఉంటే అది నా ఉపయోగించింది. అది నిజమైన ఆత్మ అని కొంచెం పౌరు రాసి దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండే చెప్పాల్సిన ఫోన్ వస్తుంది. అది నీకు ఇది కూడా లేవుగా ఏంటంటే అలాంటి మాట్లాడమే ఏం చెప్తున్నాడు పౌరులు, వాళ్ళని నిజమైన ప్రేమతో చూస్తూ మాట్లాడాలి. సంతృప్తిగా చెప్తున్నాడు, ఈ జాగ్రత్త ఉండు. దేవుని గల సంఘంలో ఎలా ఉండాలి ప్రజలు? ఫస్ట్ వాళ్ళ భక్త చాలా జాగ్రత్తగా నువ్వు మాదిరిగా ఉంటా. మనం చూసావు కదా, నీకు సువార్త ఎలా చెప్పాను. మీరు మొదటి అధ్యాయంలో చూస్తే ఆ సంఘం పరిస్థితి ఆరు వచ్చిన తర్వాత మొత్తం ఏమారు పరిశుద్ధాత్మ వలన పలు ఆనందంతో గొప్ప ఉపగ్రహం ముందు మీరు వాక్యం అంగీకరించి మందులో ప్రభువును పోలి నడుచుకున్న వారైతే. వీళ్ళు ఏ సమయంలో వాక్యాన్ని అంగీకరించారంటే ఇది చాలా డిఫరెంట్ పీపుల్. సేవకుడు అక్కడ సువార్త వచ్చే సమయానికి అందరు కొడుతున్నారు, వీళ్ళు కలుపుకుంటా వస్తున్నారు. ఫిలిప్పీకి వచ్చాడు ఆయన, ఛాన్స్ చేస్తుంటే ఎవరు కట్టారు. అప్పుడు దశలోనికి వస్తున్నారు.
చాలా ప్రమాదం ఉంది ఆయన కొట్టేస్తానికి వస్తున్నారు. ఆ సమయంలో సువార్త సువార్త జాగ్రత్త జాగ్రత్త అలా వీళ్ళు చెప్పిన తర్వాత మళ్ళా తగిలారు వినయానికి వెళ్ళాడు. అలాంటి పరిస్థితుల్లో మీరు వాక్యాన్ని వివరించారు. 9-10 వచ్చినప్పుడు చదవండి. నీకెంత మా శక్తి ప్రవేశం కలిగిన అక్కడి జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుతున్నారు. మరియు మీరు విగ్రహములను వేసి పెట్టి జీవము గల వారిలో సత్యవంతుడు నాకు దేవునికి దాసులవుతాడు. దేవుడు నిద్రలో నుండి లేచిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించుతున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చిందని ఎదుర్కొంటుటకును మీరెలాగూ దేవుని వైపునకు తిరిగిందో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. వీళ్ళకి దేవుడు ఎంత ప్రపంచాడంటే అలాంటి సమయంలో కూడా వీళ్ళు విగ్రహాన్ని వదిలేసి జీవం గల దేవుని వైపు చూశారు. నువ్వు కరెక్ట్గా సువార్తని అర్థం చేసుకొని పంపిణీ తీసుకున్నాడు. ఇది స్థానం ఉంది. ఆయన పడుతున్నారు మామూలుగా అద్భుతం పెట్ట చరిగిపోవాలి కదా, అప్పుడు కదా అలాగే అది తీసుకోండి. అయ్యా ఇలా చేస్తా ఇంకా దేవుడు శివంగా దేవుడు మేము తిరిగి వాళ్ళని చూసాము అలా చెప్తున్నారు. మద్దల నీతి న్యాయం అజ్ఞానం అని చెప్తుంది. నిజమే అని దేవుడు వాళ్ళ హృదయాలకు కార్యం చేస్తే వీరు ఒక గొప్ప ఉపద్రవంలో దేవుని ఆత్మీయులు సంతోషం చిందాటి వాళ్ళు జాగ్రత్తగా ఉన్నదని రాస్తున్నాను. ఇంకా రక్షణ పొందిన తర్వాత అవలేదు అవుతాయి. బాగా కొనసాగించాలా, ఇట్లా నడవండి, ఇలా నడవండి, ఇలా చేయండి. ఆయన ఎలా ఉంది ఆయన మనసు అంటే ఎలా సంతోష పెట్టాను కాదు, దేవుని సంతోష పెట్టాను. కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ బాగుందా అర్థం ఆత్మీయ బాగుందా ఏదైనా అవసరం వస్తే అర్థమ్మా సంతానానికి ఆ వ్యక్తికి సంవత్సరం అయినా కూడా అర్థం కాదు. ఎంత వస్తున్నారు సేవకుడు అంటే చాలా నీటిలో ఉన్నాను. నేను కూడా ఒకప్పుడు నీటే కదా, మన ఆశయం కూడా ఇంపార్టెంట్. బాగున్నారు విశ్రాంతులు కాపీ ఇవ్వండి అని చెప్పుకుంటే కొంతమందికి అర్థమైపోతుంది. ఈ సేవకుడు వాకింగ్ చెప్పేటప్పుడు సెట్ అయిపోతాడు. మళ్ళీ ఆయన అట్లా గద్దించాల్సిన పని లేదు. కొంతమంది శరీర తత్వం వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఉంటాయి థాట్స్ ఏంటంటారు, అక్కడ చేసి చేస్తుంటారు. అసలు కరెక్షనే ఉండదు. ఈ సేవకుడు ఏం చేస్తాడు, చెప్పాలా చెప్పకపోతే ఎట్లా పాపం వాళ్ళకి తెలియట్లేదేమో. అసలు వీళ్ళు అసలు చివరి రక్షణ కాపాడుకుంటారా? ఆ తర్వాత వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది, భర్త పరిస్థితి ఏంటి, వీళ్ళ పరిస్థితి చాలా మదన పడతా ఉంటాడు. నువ్వు చెప్తే ఇంకా వాళ్ళు సరైన ప్రాపర్ అండర్స్టాండింగ్ అర్థం చేసుకోని ఉండకపోవచ్చు.
అర్థం చేసుకునే వాళ్ళని ఈ పాటికి అంత గ్యాప్ తెచ్చేవాళ్ళు కాదు. గ్యాప్ ఎప్పుడు స్టార్ట్ చెప్పడంతో వాళ్ళకి అర్థమవుతుంది. అమ్మా ఈజీగా అర్థమవుతుంది. వాళ్ళు కాదు కొంతమంది ఇంకా మాట ఉంది అప్పుడు దాన్ని పెట్టుకుంటాను ఏం గుర్తున్నారు. సేవకుడు వాళ్ళ పట్ల కూడా చాలా బాగా ఉంటుంది. ఎప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలా, మళ్ళా రక్షించిన వారిని చనిపోయిన వారిని వెతికి వెళ్తున్నాడు కదా, మళ్ళీ ఎలా వెళ్ళాలి అనేది ఉండదు. నిజమే సేవకుడు ఎట్లా వాడవాగా 2 వారాలు అన్నారా, ఎట్లా ఎలా ప్రభు ఎలా 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 ఎందుకంటే వాళ్ళు ఎట్లయినా కానీ చివరి ఎవరి ద్వారా కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను. ప్రాపర్ రిలేషన్ అర్థమైతే ఆ విశ్వాసం చాలా తక్కువ సమయంలోనే దేవుని కనెక్ట్ అయిపోతుంది. అని ఎందుకు చెప్తున్నారు అమ్మా, ప్రతిదాన్ని చెప్పరు, మీ పేరు చేస్తారు. ఎందుకంటే నీ దేవుని బట్టి ఆలోచన తీసుకుంది. జాగ్రత్త, వాక్య ప్రకారం తప్పిపోయావా ప్రమాదం తెచ్చుకుంటావు అని మామూలు ఇక్కడ చెప్తానే ఉంటారు. ఆదివారం గురువారం గుణాలు ఎట్నే కరెక్ట్ అయిపోతారు ప్రమాదంగా. కానీ కొంతమంది ఎండబ్బాయి ఎప్పుడు ప్రార్థన చేయమంటాడు. పెద్ద సంఘాలకు పోతే బలంగా కూర్చొని వీలు రావచ్చు. పెద్ద సంఘాలకు వెళ్తే నన్ను ఎవరంటారు ప్రార్థన చేయమని చక్కగా వినేసి తెల్ల బట్టలు కనిపిస్తా ఉంటాయి. అసలు రక్షించబడిన వ్యక్తి దేవునితో మాట్లాడుకుని అసలు ఎలా ఉండగలుగుతావు, అది ఎంత ఉన్నావు అని ఎక్కడ చేస్తాను. ఎవరు చేయమన్నారు చాలా అవుతారు సంవత్సరాలు వెళ్ళి కూడా ప్రార్థన మామూలు చేతిదయ్యా ఎట్లా చేయాలి అని 5-6 సంవత్సరాల తర్వాత అది కూడా అడిగితే ప్రార్థన చేయాలి. ఒక చెప్పాల్సిన పని కూడా లేదు. నువ్వు ఆత్మలో ఆనందంతో రక్షణ పొందితే వెంటనే నువ్వు మాట్లాడుకుని ఉండలేదు. ఎందుకంటే జరుగుతుందో నీలో జాగ్రత్త చూసుకో, పంచాయతీ పడ్డావా, ఎందుకు నీకు ఆత్మ రాలేదు, ఎందుకు నువ్వు చెప్పాలి ప్రార్థన చేయమని. ఏది రాకు రక్షణ పొందాలి కొంతమంది అదే నిజమైన విశ్వాసం అయిపోయింది. నేను రక్షణ పొందేది నేను ప్రార్థన చేస్తే కదా అడిగి పొందుకునేది. నేను ఏం చెప్తున్నాడు అసలు నేను అనుకున్నా, అసలు ఎంత ఆలోచించదు మా ఇంట్లో వాళ్ళకి చెప్పలేదే. వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే రేపు చదువుకోవాలి, రేపు ఎగ్జామ్స్ పెడతారు, తప్పుదామంటే చిన్న లాజిక్ అర్థం కానట్లే ఉంటారు. రేపు చదువుకోరా, సడన్గా ఎగ్జామ్ వస్తే సడన్గా ప్రభు వస్తాడు, ఏంటిది అని చెప్పిన చిన్న లాజిక్ అర్థం కాకుండా మీరు ప్రేమించరు. అక్కడైతే ఒక మాట కూడా ప్రార్థన చేయమని అందుకే దూరంగా వస్తాను. పర్యావరణ నువ్వు ప్రార్థన చేయగలంట
అసలు నువ్వు ఇంకా చేయకపోతే ఇంకెవరు రక్షణ పొందడం అసలు ఆలోచన లేదు నీకు. నేను రక్షణ లేని వాటిని ప్రార్థన చేసుకోవాలి. చెయ్యాలి, పని చేయాలా పొరపాటు లేదు. అవగాహన లేకపోగా ప్రభు మాకు అది చేశాడు ఇది చేశారని కూడా రాంగ్ వేలో అర్థం చేసుకుంటుంది. ప్రభు కంటే బట్ ఆయన రేపు న్యాయం వచ్చినప్పుడు తట్టుకోడు. నువ్వు ఎత్తపడేదానికి రెడీగా లేకపోతే ఆ ఉద్యోగ సమయంలో ప్రేమ ఉండదు. ఇంకెంత ప్రేమ దీర్ఘశాంతం ఎందుకంటే ఆయన జాగ్రత్తన్నాను జాగ్రత్తన్నాను. ఎగ్జామ్ సడన్ గా పెడితే రాయి గురించి మార్క్ వేసేస్తాడా? ఎగ్జామ్ కూడా ఇదే. ఇక్కడ ఎవరన్నా ఖాళీ పేపర్ వేసేసి న్యాయం విషయంలో క్యాంపు ఉండండి. రేపు ఆయన వచ్చినప్పుడు ఎవరైతే మెరుగుగా ఉన్నారో వాళ్ళే అంటారు. సో ప్రాపర్ రిలేషన్ సేవకుడు ఎంతంటే చెప్పడు, కానీ ఆయన యొక్క ధర్మం అది నెరవేర్చకపోతే నువ్వు సేవకుని అంటాడు. అక్కడ నువ్వు ఏం కాబట్టి నువ్వు మా సంఘంలో ప్రాపర్ రిలేషన్ చాలా అవసరం. రక్షించబడిన ఎవరు కూడా అసత్యం చెప్పరు. కొంతమందికి అసత్యం అంటే అర్థమే కాదు. నోటితో చెప్పకుండా క్యాష్ లో చేసేస్తున్నారు. నేను నీకేమన్నా చెప్పానా? క్యాష్ లేకుండా అదే రక్షించబడి ఏదో సత్యానికి డెఫినేషన్ ఉంటో పూర్తిగా అర్థం కాలేదు నీకు. నువ్వు నోటితో చెప్పకపోయినా నీ యాక్షన్స్ చేతితో రాసిన అర్థం లేదు. నోటు చెప్పాలి. జీవం గల సంఘం దేవుని యొక్క ఆ పద్ధతిలో కట్టవలసిన సంఘానికి ఇచ్చిన సూచనలు చాలా ఉన్నతమైనవి. నేను చెప్తుంది ఉంటే నేను దాంట్లో చెప్తుంది అసలు మీకు ఒక విషయం అర్థమవుతుందా అని ఒక పాయింట్ చెప్తున్నాను. అంటే మీరు ఇలా ఉండాలా, పరిస్థితి ఇలా ఉండాలంటే అసలు ఉన్నతంలో పౌరులు చెప్తున్నాను. నాకు ఎవరికి పని కాదు. మీరు పనిచేసే వాళ్ళు ఇలా ఉండాలా, విశ్వాసమైన వాళ్ళు ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్త తిరిగి చాలా జాగ్రత్త అని తన చివరి జీవితంలో లాస్ట్ చాలా క్లోజ్ ఇట్లా ఉన్నా. రక్షించబడిన మనం ఒకసారి ఆలోచించాలి. నీకు ప్రాపర్ స్పిరిచువల్ రిలేషన్ సేవకులతో రక్షించబడిన వారితో కలిగి ఉన్నావా? ప్రాపర్ స్పిరిచువల్ రిలేషన్. దేవుడు నా తండ్రి, యేసుక్రీస్తు శ్రేష్ఠ సహోదరుడు, మిగతా వారు నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు. ఆ ప్రాపర్ రిలేషన్ కలిగి ఉన్నావా? కలిగి లేకపోతే నువ్వు దాదాపు ఏం జరుగుదాం ఆ స్థలం కట్టివ్వండి. నా డౌట్ రేపు ఆయన వచ్చిన తర్వాత నీకు ఏం నేర్చుకున్నాయని నేను అడగచ్చు. ప్రాపర్ రిలేషన్, ప్రాపర్ నమ్మకత్వం.
నమ్మకత్వం చాలా ఇంపార్టెంట్. నమ్మకం ఉంటే ఇంట్లో చాలా వైఫ్ అండ్ హస్బెండ్ చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకు అబద్ధాలు లేదు? నమ్మకం ఉంది. ఆ నమ్మకత్వం, ఆ రిలేషన్, నమ్మకమైన రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఏర్పరచుకోండి. మనం చూస్తే మా డాడీ చెప్పాడని అంటారు, నేర్చుకుంటాను, మా హస్బెండ్ ఇచ్చేస్తాను, నా వైఫ్ అట్లా ఆలోచించలేదు, పర్లేదు, ఆమె పని ఆమె తీసుకుంటాడు. నమ్మకం నమ్మకం అంటే కుటుంబం కట్టుబడచ్చు. పరిస్థితి కూడా నమ్మకం లేకపోతే దేవుడు చెప్తున్నాడు, నమ్మకమైన వాడే ఉండవలేదు. నమ్మకత్వం చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు అపవాదం ఏం చేస్తుందంటే ఈ నమ్మకత్వాన్ని తీసేస్తాను. ఇప్పుడు నేను ఎంత చెప్పినా ఈ విత్తనాన్ని కొంతమంది చాలా జాగ్రత్తగా ఫైనల్ స్టేజ్ యోగ్యమైన ముందు దాకా తీసుకెళ్తారు. నమ్మకత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మనిషిని నమ్మకపోతే కుటుంబాలు పోతాయి. అపవాదేసి పెద్ద ఆయుధం అదే. అది అంటే రాదు. స్టార్టింగ్ లో చాలా జాగ్రత్త ఉంటే ఇంకా బాండ్ ఎవరు స్టార్టింగ్ లో నేను చేసిన సేవకుడికి నీకు బాగుందనుకో, మనం కొంచెం చూసుకోవడం. నేను ఊరు వెళ్తున్నాను ఈ ఆదివారం నాకు వేరే పని ఉంది, నువ్వు కొంచెం వాకింగ్ తీసుకొని మొత్తం చూసుకోవాలమ్మా అనే దాకా ఒక సేవకుడికి, ఒక పనిచేయకుడు దొరకాలను అంటే ప్రాపర్ వేలో మొదటి నుంచి అర్థం చేసుకోకపోతే ఎన్ని సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఆ చెప్పిన వ్యక్తి అన్నది మరి దేవుడు చెప్పినట్టు అన్నయ్య మాకు పని ఇచ్చారు. ఆదివారం పరిస్థితి తీయాలంటే తుమ్మానం నీకు లేక కుక్కలు ముందు మాను వాకింగ్ వాళ్ళు మరి ఇవాళ ఎవరికి ఇవ్వాలి, సాపలు వేయాలా? ఈ ఆలోచన రావాలి. ఆ వ్యక్తి దాన్ని చేస్తాడా? ఎంత మొదలు వస్తుంటే ఆమె చిన్నప్పుడు నువ్వు బైబిల్ చదువుకుంటున్నావా, బైబిల్ చదువుకోవాల్సిన సమయంలో నువ్వు వేస్ట్ చేయాలి. నాకేం పని ఉంది, పని వాళ్ళు కొడుకు అవసరాలు చదవకుండా నెగ్లిజెన్స్ చేస్తాం. చదివేవాడు అడ్రస్ కలిగి ఉంటాడు. ఆరాధన గురించి సడన్గా ఆరాధన వార్త తీసుకోవడం మరొక వార్త అనుకుంటే అయిపోతుంది. అసలు రిలేషన్ ఏమైతే అన్న అక్కడ ఏం జరిగిందంటే ఖాళీ సమయం ఇచ్చినప్పుడు ప్రాపర్ ప్రిపరేషన్ లేదు. అబ్బాయి ఏం చేస్తుంటే ఆనంద్ బయటికి చూడలేదు. అబ్బాయి ఏంటంటే దేవుడికి వేసిన వాటి జరుగుతున్న సమయం, రాసుకునే సమయం, రాసుకుని ఆరాధన వర్తమానాలు అందరికి వచ్చేస్తుంది. కాబట్టి నేను ప్రాపర్గా రిలేషన్ చెప్పాలి. లేకపోతే రిలేషన్ అడవులు వింటాడా? ఏం ఇన్వాల్వ్ ఇచ్చాడు?
నువ్వు చెప్తుంటే ఎవరన్నా వినాలంటే అసలు కనెక్షన్ లేని వ్యక్తి ఓన్లీ ఆరాధన కోసం చెప్పేసి వెళ్ళాడు అనుకో, ఏమన్నా కనెక్ట్ అవుతా అవుతున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు. ఓకే, ఇతను చెప్పగలడు, ఇతను చెప్తే దేవుని ఆత్మ నుంచి చెప్పాడనే నేనేమా ఇంట్లో వాళ్ళని ఆలోచిస్తాం పనులు మనం సరిమవుతుంది. ఎక్కడ కూడా అలాంటి భావాలు వస్తే చాలా ప్రయత్నం ఉండాలి. వెళ్తున్నాము సంఘము దేవుని యొక్క రక్తం చేత కొనబడింది. వ్యాపారం మేము చేసిన ఖర్చు రేపు మేము చేసిన మేము చేసేస్తాం. ఆ తర్వాత మనం ఈ భూమి నుంచి విడిచిపోయిన తర్వాత కూడా ఈ పరిస్థితి ఆ దృక్పథంలో ఉన్నప్పుడు మనకు తెలియదు జాగ్రత్త ఈ రక్షించుకొని 5-6తోనే జాగ్రత్త లేకపోతే రేపు ఎట్లా పట్టే అట్లా స్ట్రాంగ్ ఫౌండేషన్ లేకపోతే ఎలా పట్టే ఇక్కడ మిస్టేక్స్ జరుగుతుంది, ఏదో మిస్టేక్స్ పూర్తి చేయాలంటే బాబు వచ్చేసి నాలుగు అయిపోయింది. దేవుని సేవ చేయాలి. ఒకవేళ సేవ చేయకపోయినా సేవ చేయాలని కాదు, సేవ చేయాలని చాలా అన్వేషణ ఉండాలి. సేవ చేయకుండా ఏదో వాక్యాన్ని జీవిస్తూ నేను ఇంట్లో ఉన్నా, అలా ఉన్నా, నా పాపం వలన ఈ సంఘానికి జీవాన్ని కోల్పోకుండా నేను జాగ్రత్త చాలు. ఫస్ట్ చూద్దాం. కొంతమంది దేవుడు ప్రతిష్ఠిస్తాడు, ప్రభు కోసం చేసిన పని చేస్తుంది. ఆయన చాలా జాగ్రత్త పడతాడు, చాలా తగ్గింపుతో నేర్చుకుంటుంటాం. అతను తగ్గింపు చేయించాడు, దేవుడు అప్పుడు వాడుకుంటాడు. మిగతా వాళ్ళు బ్లెస్ అవుతారు. ఇప్పుడు పరిచయం చేయని వాళ్ళు కూడా ఇంటి దగ్గర నేను దేవుడు వాక్య ప్రకారం నడుచుకుంటూ ఎక్కడ అపోవాలు పెట్టే ట్రాప్లో పడకుండా నీట్గా న్యాయంగా బతుకుంటే నేను బ్లెస్ అవుతాను. ఫస్ట్ అది ఇంపార్టెంట్. ఆ తర్వాత నేను కూడా ఒకప్పుడు ఇక్కడనే ఉన్నాను రా, మీకు మందానికి అని చెప్పడం సువార్త. నేను మైకి పెట్టుకొని కాదు సువార్త, వేరే సువార్త. కానీ మీరేం చేయగలరు? మీకు టెస్ట్ అయిన దాన్ని బట్టి మీరు కూడా పని చేస్తారు. ఏంటది? సువార్త పరిచయం చేస్తారు. ఎప్పుడు చేస్తారంటే ఇక్కడ పని చేయలేకపోయినా ఇంటికి వచ్చిన నా హస్బెండ్ని చాలా జాగ్రత్త, నా వైఫ్ని చాలా జాగ్రత్త, దేవుడు ఒకరి మాత్రం మా ప్రవర్తన ఉండాలా. అదే పిల్లలు నేను బాగా చదువుకుంటేనే కదా రేపు నా పేరెంట్స్ నా గురించి పట్టినవ్వకుండా ఉండేది అని చదువుకోదు. రెస్పెక్ట్ చేయదు, పేరెంట్స్ రెస్పెక్ట్ చేయడం. ఇది చూసి పక్కన కుటుంబం అలుసుకునే కుటుంబాలు ఉంటాయి. అదే ఏంటి అని మీరు చెప్పే మాటలు బట్టి వాళ్ళు ప్లస్ అవుతారు. అలా కూడా సంఘంలో సేవ చేస్తున్నారు. ఇంకోటి వాక్య పరిచయం చేయడం అనే దానికి నేను సంఘంలో ఉన్న బిడ్డలతో కేసు మెయింటైన్ చేసుకోవాలి. ఆ తగ్గింపు అప్పుడప్పుడు సేవకుడు నీటి వస్తున్నాము, ఎలా ఉన్నారు మీరు? మీ ఇంటి ఎక్కడండి? మీరు చూడలేదు, రావచ్చు అని రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాను. అప్పుడు
వాకింగ్ పెట్టి నడుస్తున్నారు. రేపు కూడా నేను చూడు నేను నడుస్తాను, నేను చేస్తాను. అట్లా ఉంటుంది. లేకుండా ఈరోజు ఆరాధన వర్తమానానికి పండుగ పలుకుతారు గారు వస్తున్నారు. వాళ్ళు తీసుకుంటారు, ఇంకో చేయొచ్చు, తప్ప అంటున్నప్పుడు చాలా అవసరం. వాళ్ళు వచ్చి చేతులు పోతారు. మీకేమో రిలేషన్ ఉంటుందా? నువ్వు పక్కన ఉంచారని మీరు ఇద్దరు శరీరం తక్కువ పప్పాలు వచ్చారు. వచ్చి చెప్పడం తప్పలేదు, నేను దానికంటున్నా చెప్పి అలా పట్టాలు చేసినప్పుడు ఉద్దిపోవటాలు అంతంటే తప్పంటున్నారు. కొన్నిసార్లు మనం చేయాల్సి వస్తుంది. ఏంటి సమయం కట్టుబట్టడం అంటే మాట విన్న వారు చెప్తాను. చిన్నపిల్లలైన వాటి కదా అది ఆ వ్యక్తి మనసుతో చెప్తుంటే అది బ్లెస్సింగ్స్ అని ఎందుకంటే ఆ వ్యక్తికి రిలేషన్ ఉంటుంది. నీకు బయట నుంచి వచ్చిన ఆయన తెలిపేసి వెళ్ళిపోతాడు. రిలేషన్ ఏముంటుంది నీ గురించి మళ్ళీ కాయదు. ఈ చెప్పిన ఆయన అయితే ఆయనకి బాగా ఇచ్చాడు, ఏదైనా అవసరం ఉంటే హాస్పిటల్ తీసుకోవాలా హెల్ప్ చేస్తాను. అది సమయం కట్టదు. చాలా చాలా ప్రాపర్గా అర్థం చేసుకోండి. సమయం మనకు తెలుసు అసలు ఎలా ఉండాలి మనం. ఫస్ట్ సేవ చేసేవాళ్ళు, రక్షణ పొందేవాళ్ళు సేవకుని చక్కగా అర్థం చేసుకోవాలి. 100% ఎక్కడ కూడా అపవాది రాబోయే. అలాంటి ప్రతిదీ చెప్పమని కాదు, కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ ఉంటాయి, ప్రాపర్ మేనేజ్ చేయాలి. ముఖ్యంగా మిగతా సమయం అంతా కూడా మీరు దేవునికి కనెక్ట్ అయ్యి వాక్యం అంటారు నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. పడకుండా ఆయన చెప్తాడు. అసలు నీకు ఎప్పుడన్నా పడుతున్నావు అనే స్థితి తెలియాలి. ఫస్ట్ పడిన స్థితి తెలిస్తేనే లేపయ్యా అని అడగలం. పడిన స్థితి తెలుసుకోండి. ఆత్మబదులు వారు ఈజీగా పడిపోతే తెలిసిపోతాడు. ముందు ఒక రఫ్ వాళ్ళు వచ్చినా అనిపిస్తారు, ఒక క్షమించలేని తప్పు వస్తున్నా వాళ్ళకి వెంటనే తెలిసిపోతుంది. రాదని కాదు, ఆల్వేస్ పోరాడుతూ ఉంటుంది. కానీ ఆ వ్యక్తికి చాలా జాగ్రత్త అంటే జీవం మనకి దేవుడి మాటలు వీడియోస్